టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై చీటింగ్ కేసు నమోదైంది. ఐపీఎల్ 2025 సీజన్లో ధోనీ ఆడుతాడా లేదా అనే చర్చ జరుగుతుండగా అతనిపై చీటింగ్ కేసు నమోదవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రికెట్ అకాడమీ నిర్వహణ విషయంలో ధోనీ తనను 15 కోట్ల మేర మోసం చేశాడంటూ ఉత్తరప్రదేశ్కు చెందిన రాజేష్ కుమార్ మౌర్య బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. ఎంఎస్ ధోనీ పేరుతో క్రికెట్ అకాడమీ నడిపేందుకు ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2021లో ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత ఈ ఒప్పందం విషయంలో విభేదాలు తలెత్తాయి. ఒప్పందం ప్రకారం తనకు ఇవ్వాల్సిన డబ్బును ఆర్కా సంస్థ చెల్లించలేదని ఎంఎస్ ధోనీ కోర్టును ఆశ్రయించాడు. దాదాపు 15 కోట్లు మోసం చేసిందంటూ ఆర్కా స్పోర్ట్స్ సంస్థ యజమానిపై ధోనీ రాంచీ సివిల్ కోర్టులో కేసు వేశాడు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. తాజాగా ఆ సంస్థకే చెందిన రాజేష్ కుమార్ ధోనీనే తమను మోసం చేశాడంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వీడియోపై కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి.